15వ తారీఖున అరెస్ట్ చేస్తే ఏప్రిల్ 11న సిబిఐ కవితను అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో కవిత జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈడీ సిబిఐ కూడా తమ కస్టడీకి తీసుకుని ఆల్రెడీ విచారించింది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ని కోర్టు కొట్టివేయడంతో రెగ్యులర్ బెయిల్ కూడా మూవ్ చేశారు. ఆ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈరోజు వాదనలు జరగబోతూ ఉన్నాయి. అనారోగ్య సమస్యల కారణంగా బెయిల్ మంజూరు చేయాలి అని కవిత ఆ పిటిషన్లో విన్నవించుకున్నారు. ఈడీ కేసులో మార్చి 26న, సిబిఐ కేసులో ఈ నెల 15న పిటిషన్ మూవ్ చేశారు. రేపటితో కవిత రిమాండ్ ముగియబోతోంది. బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తే కవిత రిమాండ్ను మరింత పొడిగించే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. మరి ఈరోజు కవితకు రిలీఫ్ దొరికే అవకాశం ఉందా? ఏం జరగబోతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది. మా ప్రతినిధి రామకృష్ణ ఉన్నారు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర. రామకృష్ణ దగ్గర నుంచి మరింత సమాచారం తీసుకుందాం. రామకృష్ణ, ఈరోజు కోర్టు ప్రొసీడింగ్స్ ఏంటి? కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? సిబిఐ బెయిల్ ఇవ్వద్దు అని తిరస్కరిస్తోంది. ఆల్రెడీ కొన్ని ఉదాహరణలు కూడా చెప్తోంది. అరుణ్ పిల్లై తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడం కూడా కవిత పలుకుబడి కారణంగానే. ముందుగా ఆధారాలు ఉన్నాయన్న అరుణ్ పిల్లై తర్వాత వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నారు. కవితను బెయిల్పై విడుదల చేసినట్లయితే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందనుకుంటున్నారు? అయితే ఈ రోజు మద్యం కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం 2 గంటలకు రోజుని కోర్టులోని విచారణ జరగబోతుంది. మరి జడ్జి కావేరి బవేజా ఈ బెయిల్ పిటిషన్ పై విచారిస్తున్నారు. ఒకవైపు సిబిఐ, మరోవైపు ఈడీ ఇద్దరు కూడా కవితని ఎలా ఇరికించాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇద్దరు కూడా కవితకి సంబంధించిన అనేక ఆధారాలను తీసుకొని కోర్టుకి వస్తున్నారు. ఈ రోజు కోర్టు ముందు ఉంచి కవితను దీని నుంచి బయటకు రాకుండా చేయడానికి విస్తృత ప్రయత్నం అయితే ఇద్దరు కూడా చేస్తున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి అయితే మాత్రం కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగబోతుంది. ఈ విచారణలో సిబిఐ కూడా కీలకమైన పాయింట్స్ ని రైజ్ చేయబోతుంది. మరి కాకపోతే కవిత ఈసారి కొన్ని అంటే రీజన్ చెప్పారు, కీలకమైన రీజన్ చెప్పారు. తనకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తనకి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కోరాడు. గతంలో చూసుకున్నట్టుగా 2 రీజన్స్ చెప్పారు. ఒకటి పిల్లలు ఎక్స్పెన్షన్ చెప్పారు, బెయిల్ ఇవ్వలేదు. రెండోది చూసుకున్నట్టుగా మాత్రం ఆమె తనని స్టార్ క్యాంపైనర్ గా పార్టీ ప్రకటించింది కాబట్టి ఎన్నికలకు వెళ్ళాలి, ప్రచారానికి వెళ్ళాలి, తనకి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి అడిగారు. అయినా అసలు బెయిల్ దొరకలేదు. ఈ నేపథ్యంలోనే ఇక 3వ రీజన్ ఏంటంటే అనారోగ్య సమస్యల కారణంగా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఆమె కోరారు. మరి ఈ నేపథ్యంలో బెయిల్ ఇస్తుందా అనేది కూడా వేచి చూడాలి. అయితే బెయిల్ వచ్చే అవకాశాలు లేవని చెప్పేసి న్యాయ నిపుణుల నుంచి సమాచారం అందుతోంది. ఎందుకంటే ఇది సిబిఐ ఏదో స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ని తీసుకొని కోర్టుకు వస్తుంది. ఎవిడెన్సెస్ ఏంటి అనేది కూడా ఇక్కడ సర్వత్రా చర్చనీయాంశమైంది. మరి ఈ ఎవిడెన్స్ కానీ జడ్జిస్ కానీ ప్రొడ్యూస్ చేసినట్టుగా మాత్రం బెయిల్ ఇచ్చే అవకాశం లేదని చెప్పి తెలుస్తుంది. రేపు 23వ తారీఖు రేపటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ కూడా ముగియనుంది. ఇక రామకృష్ణ, కవిత వాదనలో బలమైన పాయింట్స్ ఏమున్నాయని చెప్తూ ఉన్నారు? అలాగే సిబిఐ ఏమంటుంది ఆ వాదనకి? అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టుగా మాత్రం ఆమె చెప్తున్నారు ఏంటంటే నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, హై బీపీ ఉంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి ఆమె చెప్తున్నారు. షుగర్ లెవెల్స్ కూడా డౌన్ అయిపోతున్నాయి. ఈ రీజన్స్ చెప్తున్నారు. ఇవి ఇంపార్టెంట్ రీజన్స్. మరి బీపీ లెవెల్స్ కానీ డౌన్ అయితే మాత్రం చాలా బీపీ హైకి వెళ్తే మాత్రం చాలా క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆమె ఆరోగ్యానికి కూడా చాలా ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ హెల్త్ రీజన్స్ ని కవిత చూపించారు. మరి హెల్త్ రీజన్స్ మీద బెయిల్ ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కవిత కేసులో ఇది కేసు విచారణ దశలో ఉంది, కీలకమైన దశలో ఉంది. కాబట్టి ఇప్పుడు దీన్ని బెయిల్ ఇచ్చే అవకాశం అయితే ఇవ్వద్దంటూ సిబిఐ కూడా స్ట్రాంగ్ గా కోర్టుని కోరబోతుంది. అవసరమైతే ఆమెకు మెరుగైన చికిత్సని అందించాలి, హాస్పిటల్లో అందించి మళ్ళీ వెంటనే ఆమెను జైలుకి తరలించాలి తప్ప
ఆమెను జ్యుడిషియల్ కస్టడీ నుంచి రిలీఫ్ ఇవ్వద్దు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ప్రస్తుతానికి కవిత తిహార్ జైల్లో ఉన్నారు. మరి ఇదే కేసులో అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ పిటిషన్స్ పై ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆయనకు కూడా బెయిల్ దొరకడం లేదు, ఇటు కవితకి బెయిల్ దొరకడం లేదు. మరి ఇద్దరి విషయంలో కూడా ఎన్నికల తర్వాతే బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే ఆరోగ్యపరమైన సమస్యల నేపథ్యంలో బెయిల్ ఇవ్వడానికి కొంత అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇది కీలకమైన కేసు కాబట్టి హాస్పిటల్లోనే ఉంచి ట్రీట్మెంట్ కోర్టే ఇప్పిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ చూసినట్టుకైతే ఆయన షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోవడంతో జైల్లో అధికారులు కూడా చెప్పారు, ఈయన మామిడి పళ్ళు ఎక్కువగా తినేస్తున్నారు, అందుకనే షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి, కాబట్టి ఈయనకి మామిడి పళ్ళు సరఫరా ఇవ్వద్దు ఫుడ్ లో అని చెప్పేసి కూడా ఆపించాలని చెప్పేసి కూడా సిబిఐ జైలు కోర్టుని కోరింది. మరి ఈ నేపథ్యంలో ఒక అరవింద్ కేజ్రీవాల్ కి ఫుడ్ లో మామిడి పండు ఇవ్వకుండా అడ్డుకున్నారు. మరి ఆయన షుగర్ లెవెల్స్ బాగా హైలో ఉన్నాయి కాబట్టి అలా ఎక్కువైనప్పుడైతే డాక్టర్స్ టీమ్ ఆల్రెడీ వచ్చి చూసి ఆయన అవసరమైతే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అదే రకంగా కవిత విషయంలో కూడా డాక్టర్స్ టీమ్ ప్రతిరోజు కూడా కవితకి టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆమె ప్రజాప్రతినిధి కాబట్టి ఆమెకి యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఆమెకి టెస్టులు చేస్తున్నారు. మరి వైద్య పరీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి సంబంధించి కోర్టుకి విన్నవిస్తున్నారు. మరి ఆరోగ్యానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కోర్టుకు కూడా సిబిఐ కొంత రిపోర్ట్స్ ని కూడా సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంది. మరి ఈ 4 రోజులు ఎలా ఉంది, ఆమె పరిస్థితి ఏంటి, హెల్త్ పరంగా ఎలా ఉన్నారనే సంబంధించి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తారు, మెడికల్ రిపోర్ట్. మరి ఇలా మెడికల్ రిపోర్ట్ కానీ సిబిఐ కానీ సబ్మిట్ చేసినట్టుకైతే కవితకి బెయిల్ దొరికే అవకాశం అయితే లేదు. ఎందుకంటే సాధారణంగా మెడికల్ రిపోర్ట్ లో కూడా ఆమె బాగున్నారు, ఆమెకు అంత ఆరోగ్యం బాగుంది, ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి కూడా మెడికల్ రిపోర్ట్స్ చెప్తా ఉంటాయి. కాబట్టి సిబిఐ కోర్టు కూడా బెయిల్ ఇచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. వెళ్ళాలని చెప్పేసి ఒక రీజన్ పేర్కొన్నారు. మరి స్టార్ క్యాంపైనర్ గా వెళ్ళాలన్న రీజన్ కూడా కోర్టు నిరాకరించింది. నేపథ్యంలో లేటెస్ట్ గా అనారోగ్య సమస్యని తెరపైకి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ట్రయల్ కోర్టులో బెయిల్ దొరికే అవకాశాలు కష్టమని న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. రైట్ రామకృష్ణ, ఈరోజు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగబోతోంది. ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ మూవ్ చేశారు. అనారోగ్య సమస్యల కారణంగా బెయిల్ మంజూరు చేయాలి అంటూ కవిత కోర్టుకు విన్నవించుకున్నారు. ఈడీ కేసులో మార్చి 26న, సిబిఐ కేసులో ఈ నెల 15న పిటిషన్లు మూవ్ చేశారు. రేపటితో కవిత రిమాండ్ ముగియబోతోంది, జ్యుడిషియల్ రిమాండ్. బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తే కవిత రిమాండ్ మరింత పొడిగిస్తారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న కవితను అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేశారు. కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయి, ఆమె దగ్గరుండి చూసుకోవాలంటూ ఆ పిటిషన్ అప్పట్లోనే కోర్టు తిరస్కరించింది, తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ తోసిపుచ్చిన నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ను కూడా మూవ్ చేశారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈరోజు వాదనలు జరగబోతున్నాయి. ఇటు సిబిఐ కవితకు బెయిల్ ఇవ్వద్దు అని వాదిస్తూ ఉంది. కవిత తరపు అడ్వకేట్స్ మాత్రం ఎవరో చెప్పిన వాంగ్మూలం ఆధారంగా కవితపై నేరారోపణ చేశారు, కవితను అరెస్ట్ చేశారు అని కవిత తరపు న్యాయవాదులు చెప్తున్నారు. మరోవైపు సిబిఐ, ఈడీ అధికారులు మాత్రం కవితకు బెయిల్ ఇచ్చినట్లయితే కేసుపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పటికే కొంతమంది తొలుత ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్నారు.